క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా మరి ఈ సంవత్సరం క్రిస్మస్కి ఎంతో సిద్ధపాటుతో దగ్గరలో ఉన్నాం. కానీ ఎటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం అని ఒక్కసారి మన మనస్సాక్షిని ప్రశ్నించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని ఎవరిని అడిగితే మనం ఏం చెప్తాం? నువ్వు దేవుని ప్రేమించగల రుజువు ఏమిటి అంటే నువ్వు ఏం చూపిస్తావు? దేవుణ్ణి ప్రేమించగల రుజువు ఏమిటి అంటే ప్రియులారా, పాపము చేయకుండా జీవించడమే రుజువు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే రుజువు. యోహాను సువార్త 14:15 ప్రభువారు అంటున్నారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను పాటింతును. అవును ప్రియులారా, కన్య మరియ తల్లి నీతిమంతుడు యేసేపు గారు దేవుణ్ణి ప్రేమించారు. పాపము చేయకుండా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చారు, పాటించారు. ఈ క్రిస్మస్ పండుగ మనకు ఒక గొప్ప వరాన్ని కలగాలని, ఆయనకు ఆశీర్వాదాలు మనలోకి రావాలని ప్రార్థిద్దాం. పాపము చేయకుండా పాపాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి గల శక్తిని, ఆత్మీయ బలాన్ని కావాలని ప్రార్థిద్దాం. ఆ చిన్నారి బాలయేశ్వరికి దీవెనలు మీ కుటుంబ సభ్యులందరితో ఉండగాక.